గాజాలో శాంతి స్థాపన కోసం పాకిస్తాన్లో తెహ్రీకే లబైక్ పార్టీ చేసినటువంటి ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గత 4 రోజులుగా అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. చివరికి సామాన్య ప్రజలు కూడా రోడ్ల మీదకి రాలేనటువంటి పరిస్థితి. ఇది శాంతి ఒప్పందం జరిగిన తర్వాత ఇలాంటి దాడులు ఏంటి అనేది పాకిస్తాన్ లో ఒక పెద్ద ప్రశ్న. దీని వెనక ఆఫ్ఘనిస్తాన్ ఏమైనా ఉందా అన్న విధంగా కూడా ఇప్పుడు చర్చలు అయితే జరుగుతున్నాయి, ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళనకారులు లాహోర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముర్ది అనే ప్రాంతంలో తీవ్ర ఆందోళనలు చేపట్టారు. అక్కడ పోలీసులపై మేకులు ఉన్న కర్రలు, సీసాలు, పెట్రోల్ బాంబులు ఇలా రకరకాల మారణాయుధాలతో అయితే దాడి చేయడం జరిగింది. దాదాపు 40 వాహనాలకి నిప్పు పెట్టేశారు. అవి మంటల్లోనే దహనం అయిపోయి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా తీవ్రంగా స్పందించి వాళ్ళందరిపై అయితే దాడులు చేయడం జరిగింది. వాళ్ళల్లో చాలా మంది చనిపోయారు. టీఎల్పీ కార్యకర్తలు చాలా మంది చనిపోయారు. రిజ్వీకి కూడా దెబ్బలు తగిలాయి. అంటే టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీకి దెబ్బలు తగలడంతో ఇప్పుడు ఆయన అయితే ఆసుపత్రిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీఎల్పీ అయితే దిగొచ్చింది. మేము శాంతి చర్చల కోసం అయితే పాకిస్తాన్ తో మాట్లాడతాం. మేము కేవలం గాజాలో శాంతి స్థాపన కోసమే మా యొక్క నిరసనలు, ఇవి కూడా శాంతియుత నిరసనలు, ర్యాలీలు చేద్దాం అనుకున్నాం. పోలీసులు మాపై దాడులు చేయడం వల్ల, మమ్మల్ని నిలువరించడానికి ప్రయత్నించడం వల్ల మేము చేసినటువంటి దాడులు తప్ప మాది ఎటువంటి తప్పు లేదని ఇప్పుడు సాద్ రిజ్వీ చెప్తున్నాడు. అంతేకాదు మేము చర్చలకు సిద్ధమే అంటున్నాడు. కానీ ఇప్పుడు పోలీసులు, పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చగా దీన్ని భావిస్తున్నారు. దీని వెనక ఆఫ్ఘనిస్తాన్ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ శాంతి స్థాపన జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆందోళనలు ఏంటి కాబట్టి వెంటనే మనం రిజ్వీని అయితే అదుపులోకి తీసుకొని విచారిద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ రిజ్వీ శాంతి చర్చలకి నేను సిద్ధం అంటున్నాడు. కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా తీవ్రమైనటువంటి గాయాలతోటే ఉన్నాడు. ఆయన ప్రాణానికి కూడా ప్రస్తుతానికి గ్యారంటీ లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకు సిద్ధమే అన్నాడంటే ఒకటి తనకు ప్రాణ భయం, రెండు ఏమొచ్చేసి ఆందోళనకారులు చాలా మంది చనిపోయారు. ఇప్పుడు అది కూడా ఒక వ్యతిరేకత వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ రిజ్వీని అరెస్ట్ చేసి విచారిస్తే మళ్ళీ ఆందోళనకారులు ఏమైనా ఆందోళన చేసే అవకాశం ఉంటుందేమని కూడా ఆలోచిస్తున్నారు పోలీసులు. ఏదేమైనా సరే రిజ్వీ అయితే ప్రస్తుతానికి దిగొచ్చి శాంతి చర్చల కోసం అయితే మాట్లాడదాం అంటున్నాడు. కానీ పోలీసులు బహుశా మరి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఒక అధికారి చనిపోయాడు, 5 మంది పోలీసులు చనిపోయారు. పైగా ఇప్పుడు శాంతి చర్చల కోసం ఈజిప్ట్ లో కూడా షర్మ్ అండ్ షేక్ అనే ఒక శాంతి ఒప్పందం జరుగుతుంది. దానికి ట్రంప్ కూడా వెళ్లడం జరిగింది, షాబాస్ వెళ్ళాడు, మునీర్ వెళ్ళాడు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు వీళ్ళు ఆందోళనలు చేపట్టారు కాబట్టి వీళ్ళనైతే విడిచిపెట్టే ప్రసక్తి లేదని పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ పోలీసులు అనుకుంటున్నారు.